ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులను జగన్ పరామర్శించారు. ముఖ్యంగా జగన్ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మామిడికాయలను రోడ్డుపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంబంధిత వీడియోలు, ఫోటోలు షేర్ చేశారు. గతంలో గుంటూరు జిల్లాలో మిర్చి రైతులను పరామర్శించే పేరిట మిర్చి బస్తాలను మాయం చేయడం, తర్వాత దశలో పొగాకు రైతుల పరామర్శ పేరిట పొగాకు బేళ్లను ధ్వంసం చేయడం, ఇప్పుడు మామిడి రైతుల పరామర్శ పేరిట మామిడి పంటని రోడ్డుపైకి పారపోసి నాశనం చేయడం అంటూ వ్యంగ్యంగా స్పందించింది. అయితే టీడీపీ పోస్ట్ చేసిన వీడియోలో కొంతమంది రైతులు జగన్ రెడ్డి తన రీచ్ రాజకీయం కోసం రోడ్డు మీద వేసి తొక్కించిన పంటను చూసి కడుపు తరుక్కుపోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, నా 77 ఏళ్ల జీవితంలో ఇలాంటి దుర్మార్గుణ్ణి చూడలేదు. రైతులుగా మా పంటని ఇలా చూసి ఆవేదన చెందుతున్నాం. ఏమిటి విధ్వంసం, ఏమిటి పైశాచికత్వం అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటన కోసం మామిడికాయలను ముందుగానే తెప్పించి ఆయన కాన్వాయ్ రాకముందు రోడ్డుపై పోసి డాక్యుమెంటరీల వీడియోలు తీసి ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ సన్నివేశం సృష్టించారని ఆరోపించారు. దీన్ని స్క్రిప్ట్ ప్రకారం నడిచిన డ్రామాగా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. ఈ సంఘటనతో ఇరు మధ్య మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. వయసు 77 సంవత్సరాలు. ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలే. ఎవరికి ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఎవడన్నా? ఎందరో రాజకీయ నాయకులను చూశాను నేను. ఇంత దుర్మార్గం చేసిన ఇది నేను చూడలే. ఇచ్చినాడు, ఏదో చేస్తాడు, ఇచ్చినాడు, ఇది చేస్తాడు, ఏమి చేసింది లేదు. నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు? ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి దొక్కించేదానికి వచ్చినావు. మా కడుపులు కాలుతా ఉన్నదయ్యా. సంవత్సరం రోజులు కష్టపడితే కానీ ఈ పంట రాదు. మాకు 2 రోజులుగా మార్కెట్ యార్డ్లో మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరుకు అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా? నిన్న సూటిగా అడుగుతా ఉన్నా నేరుగా, ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి తగిన రైతులు పండించిన పంటను రోడ్డు పాలు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడీ మూకలను, ఈ యొక్క బలగాన్ని, ఈ దండుపల్లం బంగారుపల్లం రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను ధ్వంసం చేశావు కదయ్యా. తగినానికి ఇది ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు 1 రోజులు వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు. ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్నది. ఇన్ని రోజులు నీవు వచ్చి 2 రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా. న్యాయమానికి ఇది నువ్వు వచ్చి మంచి చేస్తావనుకుంటే నువ్వు చేసింది మొత్తం అన్యాయమే. ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏ న్యాయం జరగలేదు. నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు. మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు, తర్వాత ర్యాంపులకు, ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈరోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా? ఇది నీకు న్యాయమా? రైతు పడే అవస్థ నీకు తెలుసా? లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా? నీ జీవితంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక రైతుకైనా నువ్వు న్యాయం చేసావా? ఇది అన్యాయము. ఈ అన్యాయాన్ని ఎవరయ్యా భరిస్తారు? ఇది బంగారుపాలెం చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ సమావేశంగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఇది చూస్తే కడుపు కాలుతా ఉంది. రైతు పండించిన పంటను ఎవరు ఈ మాదిరిగా తొక్కిచ్చేది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటని ఈ మాదిరిగా తొక్కిచ్చి నేలపాలు చేసి ఎవరికి ఆదుకోకపోగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు.